అందరికీ నమస్కారం. కాకతీయ యుగం ఈ పేరు వినగానే మన కళ్ల ముందు ఏం మెదులుతుంది? బహుశా ఓరుగల్లు కోట, వేయి స్తంభాల గుడి, వీరయోధులు, రాణి రుద్రమదేవి ఇవే కదా? కాని ఆ రాతి కోటల వెనక, ఆ శిల్పాల చాటున అక్షరాలతో ఒక అద్భుతమైన సామ్రాజ్యం నిర్మించబడింది. అదే కాకతీయ సాహిత్య ప్రపంచం. రండి, ఈరోజు మనం ఆ అక్షర సామ్రాజ్యంలోకి అడుగుపెడదాం. ఆ కాలం నాటి కవుల్ని, రచయితల్ని కేవలం సాహితీవేత్తలు అంటే అది చాలా చిన్న మాట అవుతుంది. వాళ్ళు మామూలు వ్యక్తులు కారు. వాళ్ళు శబ్దాలతో శిల్పాలు చెక్కారు, అక్షరాలతో అద్భుతమైన కట్టడాలు నిర్మించారు. అవును, వాళ్ళు తెలుగు భాషకు ఒక ఆకారాన్ని, ఒక గౌరవాన్ని, ఒక శాశ్వతమైన వారసత్వాన్ని అందించిన గొప్ప శిల్పులు. ఇక ఆలస్యం దేనికి? ఈ అక్షర శిల్పుల ప్రపంచాన్ని దగ్గరనుంచి చూద్దాం. మనందరికీ తెలుసు, ఏ పెద్ద భవనం కట్టాలన్నా ముందు పునాది చాలా బలంగా ఉండాలి. తెలుగు సాహిత్యమనే ఈ గొప్ప సౌధానికి కాకతీయుల కాలంలోనే అలాంటి బలమైన పునాదులు పడ్డాయి. ఈ విభాగంలో తెలుగులో తొలిసారిగా వెలుగు చూసిన కొన్ని అత్యంత కీలకమైన గ్రంథాల గురించి తెలుసుకుందాం. ఒక ప్రశ్న: తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి పుస్తకాలు ఏవి అంటే, మొట్టమొదటి వ్యాకరణ గ్రంథమేది, మొదటి ధర్మశాస్త్రం, మరి మొదటి పురాణం? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం మనకు కాకతీయ యుగంలోనే దొరుకుతుంది. అవేంటే ఇప్పుడు చూద్దాం రండి. ఇదిగోండి మొట్టమొదటిది, తిక్కనగారి శిష్యుడైన కేతన రాసిన ఆంధ్రభాషాభూషణం. ఆలోచించండి, అప్పటిదాకా మన తెలుగు భాషకు నియమాల కోసం సంస్కృతం వైపు చూడాల్సి వచ్చేది. కాని మొట్టమొదటిసారిగా కేవలం తెలుగు భాష కోసమే, మన భాష కోసమే ప్రత్యేకంగా ఒక వ్యాకరణ గ్రంథాన్ని రాసి దానికొక శాస్త్రీయమైన పద్ధతిని, ఒక స్వరూపాన్ని ఇచ్చారు కేతన. అందుకే ఆయనను అభినవ దండి అని కూడా పిలుస్తారు. కేతన ప్రతిభ కేవలం వ్యాకరణంతోనే ఆగిపోలేదు. ఆయన రాసిన మరో అద్భుతమైన గ్రంథం విజ్ఞానేశ్వరం. ఇదేంటంటే తెలుగులో మొట్టమొదటి ధర్మశాస్త్ర గ్రంథం. అంటే ఆనాటి చట్టాలు, న్యాయసూత్రాలు, ఇలాంటి కఠినమైన విషయాలను కూడా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా స్వచ్ఛమైన తెలుగులో అందించిన తొలి ప్రయత్నమన్నమాట. ఇది అప్పటి పరిపాలనలో, సామాజిక జీవితంలో ఒక పెద్ద మార్పుకు కారణమైంది. సరే, వ్యాకరణం, చట్టాలు చూశాం కదా, ఇక ఆధ్యాత్మిక సాహిత్యం వైపు వద్దాం. ఇక్కడ మనకు మారనగారు కనిపిస్తారు. ఆయన రాసిన మార్కండేయ పురాణం సంస్కృతంలో ఉన్న పురాణ కథలను తెలుగు ప్రజలకు అందించిన మొట్టమొదటి గ్రంథం. దీంతో తెలుగులో పురాణ సాహిత్యానికి శ్రీకారం చుట్టిన వ్యక్తిగా మారన చరిత్రలో నిలిచిపోయారు. పునాదులు పడ్డ తర్వాత వాటిమీద భారీ నిర్మాణాలు మొదలవుతాయి కదా. కాకతీయ యుగంలో తెలుగు సాహిత్యం కూడా అంతే. రామాయణం, మహాభారతం లాంటి మహాకావ్యాలతో కొత్త శిఖరాలను అందుకుంది. ఇప్పుడు మనం ఆ మహాకావ్యాలను నిర్మించిన వారి గురించి తెలుసుకుందాం. కాకతీయ యుగంలో రామాయణం రెండు అద్భుతమైన రూపాల్లో మనకు కనిపిస్తుంది. ఒకవైపు చూడండి, గోనబుద్ధారెడ్డి రాసిన రంగనాథ రామాయణం. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇది తెలుగులో వచ్చిన మొట్టమొదటి రామాయణం. అంతేకాదు, ఇది ద్విపద అనే దేశీ ఛందస్సులో రాయబడింది. అంటే పామరులకు కూడా సులభంగా అర్థమయ్యే శైలి. ఇక మరోవైపు హులిక్కి భాస్కరుడు రాసిన భాస్కర రామాయణం. ఇది తెలుగులో తొలి చంపూ రామాయణం. అంటే గద్యం, పద్యం రెండూ కలిపి రాసే శైలి. చూశారా, కథ ఒకటే, కాని దాన్ని చెప్పిన విధానాలు రెండు. ఎంత గొప్ప విషయం కదా. ఇక మనం కాకతీయ యుగ సాహిత్య శిఖరం గురించి మాట్లాడుకోవాలి. ఆయన పేరు తిక్కన సోమయాజి. ఆయన బిరుదుల చూడండి: కవిబ్రహ్మ, ఉభయ కవి మిత్ర. కవిబ్రహ్మ అంటే కవులకే బ్రహ్మలాంటి సృష్టికర్త. ఉభయ కవిమిత్ర అంటే సంస్కృతం, తెలుగు అనే రెండు భాషల కవిత్వానికి ఆయనొక మిత్రుడు, ఒక వారధి. ఆయన నెల్లూరును పాలించిన మనుమసిద్ధి ఆస్థాన కవి అయినా కాకతీయ చక్రవర్తి గణపతిదేవునితో కూడా ఆయనకు మంచి సంబంధాలుండేవి. తిక్కన చేసిన సాహిత్య యజ్ఞం ఎంత గొప్పదో చెప్పటానికి ఈ ఒక్క సంఖ్య చాలు: 15. మహాభారతంలోని 18 పర్వాలలో నన్నయ్యగారు అసంపూర్తిగా వదిలివెళ్లిన తర్వాత విరాట పర్వం నుంచి మొదలుపెట్టి స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలను ఒక్కరే పూర్తి చేశారు. ఇది కేవలం మాటల్లో చెప్పినంత సులభం కాదు. అది కేవలం అనువాదం కూడా కాదు. తెలుగు నుడికారంతో, జీవంతో నింపి దానికొక కొత్త రూపాన్నిచ్చిన పునఃసృష్టి. సాక్షాత్తూ జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు తిక్కన గురించి ఏమన్నారో చూడండి. తెలుగు శిల్పపు తోట. ఎంత అద్భుతమైన మాట! అంటే
తిక్కన కవిత్వం ఒక అందమైన తోట లాంటిదట. అందులోకి వెళ్తే ప్రతి పదం ఒక అందమైన శిల్పంలా మనకు కనిపిస్తుందట. ఆయన పదాలను పేర్చిన తీరు, పాత్రలను తీర్చిదిద్దిన విధానం అంత గొప్పగా ఉంటుందని దీని అర్థం. కాకతీయ యుగమంటే కేవలం కవిత్వం, కావ్యాలే కాదు. నాట్యం, అలంకారశాస్త్రం, రాజనీతి, చరిత్ర ఇలా అనేక శాస్త్ర సంబంధమైన రంగాల్లో కూడా ఎన్నో ప్రామాణిక గ్రంథాలు వచ్చాయి. ఇప్పుడు మనం ఆ శాస్త్రకారుల గురించి, వాళ్ల రచనల గురించి తెలుసుకుందాం. ఒక్కసారి ఈ పట్టిక చూడండి. ఆ యుగపు మేధో సంపత్తి ఎంత వైవిధ్యంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఒకవైపు గణపతి దేవుని గజసైన్యాధిపతి అయిన జాయపసేనాని. ఆయన కేవలం యోధుడే కాదు, నృత్యరత్నావళి అనే అద్భుతమైన నాట్యశాస్త్ర గ్రంథాన్ని రాశారు. మరోవైపు విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణంతో కవిత్వానికి అలంకారాలు ఎలా చెయ్యాలో నేర్పించారు. స్వయంగా రాజైన మొదటి రుద్రదేవుడే నీతిసారంతో పరిపాలన ఎలా చెయ్యాలో చెప్తే, కొలను గణపతిదేవుడు శివయోగసారంతో చరిత్రను గ్రంథస్థం చేశారు. కళ, శాస్త్రం, పరిపాలన, చరిత్ర ఏ రంగాన్ని వదల్లేదు వాళ్ళు. ఇప్పటిదాకా మనం రాజులు, కవులు, పండితులు, సైన్యాధిపతులు ఇలాంటి వారి గురించే మాట్లాడుకున్నాం. మరి సామాన్య ప్రజల జీవితం ఎలా ఉండేది? వాళ్ల జీవన విధానం, వాళ్ల పండగలు, వాళ్ల కష్టసుఖాలు ఎలా ఉండేవి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే ఒకే ఒక్క అద్భుతమైన పుస్తకం క్రీడాభిరామం. ఇది కాకతీయుల కాలానికి అద్దం పట్టిన ఒక సోషల్ మిర్రర్ లాంటి. వినుకొండ వల్లభాచార్యుడు రాసిన ఈ పుస్తకం మనల్ని ఆ కాలంనాటి ఓరుగల్లు నగర వీధుల్లోకి చేయి పట్టుకుని తీసుకెళ్తుంది. ఓరుగల్లును ఆంధ్రనగరిగా వర్ణించిన మొట్టమొదటి గ్రంథమిదే. ఆ కాలంలో ఎంతో ఫేమస్ అయిన నర్తకి మాచల్దేవి గురించి ఇందులో వివరంగా ఉంది. అంతేకాదు, ఆ సమాజంలో అష్టాదశ ప్రజలు అని పిలిచే 18 కుల సంఘాలు ఉండేవని కూడా మనకు దీని ద్వారానే తెలుస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా దీన్ని తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటికగా, అంటే ఒక చిన్న నాటకంగా పరిగణిస్తారు. సరే, ఇప్పుడుదాకా కాకతీయ యుగంలోని ఎంతోమంది రచయితల గురించి, వారి గొప్ప గొప్ప గ్రంథాల గురించి తెలుసుకున్నాం గదా. ఇప్పుడు వాటన్నిటినీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని వారి సాహిత్య వారసత్వాన్ని ఒక్కసారి సమీక్షించుకుందాం. ఈ పట్టిక చూడండి. మనం ఇప్పటిదాకా చర్చించుకున్నదంతా ఇక్కడ ఒక్క చోటుంది. గోనబుద్ధారెడ్డి తొలి రామాయణంతో కథాకావ్యాలకు బాటవేశారు. మారన తొలి పురాణంతో భక్తి సాహిత్యాన్ని ప్రజల దగ్గరకు చేర్చారు. కేతనగారేమో వ్యాకరణ, ధర్మశాస్త్రాలతో భాషకు, సమాజానికి ఒక రూపాన్నిచ్చారు. ఇక తిక్కన, ఆయన తన మహాభారతంతో తెలుగు సాహిత్యం స్థాయిని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. జాయపసేనాని, వినుకొండ వల్లభాచార్యుడు లాంటివాళ్లు సాహిత్యాన్ని కళలకు, సామాజిక జీవితానికి దగ్గర చేశారు. అంటే వీళ్లందరూ కలిసి తెలుగు సాహిత్య భవనానికి బలమైన స్తంభాలుగా నిలిచారన్నమాట. కాకతీయ సామ్రాజ్యం అంతరించి 100 సంవత్సరాలు గడిచిపోయాయి. వాళ్ల కోటలు శిథిలమయ్యాయి. కాని వాళ్లు నిర్మించిన ఈ సాహిత్య వారసత్వం మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉంది. అందుకే మనం ఒక్కసారి ఆలోచించాలి. కేతన, తిక్కన, మారన లాంటివాళ్లు వేసిన ఈ సాహిత్య పునాదులు లేకపోతే ఈరోజు మన తెలుగు భాష, మన సంస్కృతి ఎలా ఉండేవి? ఆ అక్షర యోధుల వారసత్వం ఇప్పటికీ మన జీవితంలో ఎంత బలంగా వినిపిస్తోంది? ఆలోచించండి.